హలో ఆల్, మీరు చూస్తున్నది శ్రీరామ్ వేదం. చిన్న ఉసిరికాయలు చూస్తా పక్షులు కిలకిలా రావాలి వినండి. అసలు నాకు డౌటు, ఈ పక్షులు ఎందుకు ఎప్పుడు ఇలా కిచకిచ్చమని అరుస్తూ ఉంటాయి? ఎందుకనో తెలియదు. ఎప్పుడు రోజుకు ఒక 10 గంటలు పడుకుంటాయి అంతే. నిద్ర ఆకలేస్తుందో నిద్రో లేకపోతే స్నేహానికో దేనికి అరుస్తాయో తెలియదు. ఎప్పుడు కిచకిచ్ మా తోటంతా కిచకిచ్ అరుపులే. సరే, మనం రసం పెట్టుకుందాం రండి. నీళ్ళు సరిపడా నలుగురు ఐదుగురికి వస్తుంది రసం. నీళ్ళు తీసుకొని దీంట్లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఇవి కాస్త అటు ఇటు ఎక్కువ తక్కువలైనా పర్వాలేదు. మనం కరోనాలో కాసుకున్న కషాయంలో ఏం వస్తువులు వాడామో అవే ఎక్కువ తక్కువలైనా ఏం బాగలేదు. మన రుచిని బట్టి మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోవాలి. నీళ్ళు పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఆ నీళ్ళు అన్నీ వేసుకున్నాక బెల్లం, కొంచెం కరివేపాకు ముక్కలు చేసి, ఎక్కువ కరివేపాకు వేస్తాను నేను అన్నింటిలో. ఇలాగే తుంపులు చేసి ఇవన్నీ వడపోసే వాటిలోనే ముక్కలు ఉండవు తగలవు కాబట్టి. చింతపండు తినని వాళ్ళు అయితే సగం చింతపండు సగం పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోండి. కానీ చింతపండు తినండి, మంచిది. ఉల్లిపాయలు, టమాటా ముక్కలు అన్నీ వేసి పొయ్యి మీద పెట్టి మూత పెట్టేయాలి. ఉప్పు కూడా వేయాలి. తర్వాత పసుపు కొంచెం కాగిన తర్వాత వేస్తాను నేను. ముందే వేసేస్తే తిరగమాతలో పసుపు కాలకూడదని చెప్పేవారు పెద్దలు. అంటే పసుపులో పోషకాలు పోతాయని అర్థం. పెద్దవాళ్ళు ఏది చెప్పినా అంతే కదా. కొంచెం కాగిన తర్వాత బాగా ఒక అరగంట బాగా మరగనివ్వాలి రసం. మరిగిన తర్వాత ఇంకా 5 నిమిషాల్లో కట్టేస్తామనగా ఇది ఉసిరికాయ తురుము. నేను తురిమేసి డీప్ ఫ్రీజర్లో పెట్టుకుని ఉంచుకుంటాను. ఆ తురుము వేసేసి నాకు ఒక 5 నిమిషాలే ఉంచుతాను. తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేయాలి కట్టేసి నాకు స్టవ్. రసం అంతా దిగుతుంది దాంట్లోకి. తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టి తిరగమాత వేసుకోవాలి. కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో వేసుకుంటే బాగా మంచి వాసన వస్తుంది తిరగమాత రసానికి. నెయ్యితోనే వేసుకోండి, కొద్దిగా బాగుంటుంది. ఈ మెంతులు నేను ప్రతి తిరగమాతలో వేస్తాను. వేరే మనం మెంతి నీళ్ళు అయితే తాగాల్సిన అవసరం లేకుండా అన్ని కూరల్లో మెంతులు వేస్తాను. రుచికి రుచి, మంచికి మంచి అని అన్నిట్లో వేస్తాను. ఆవాలు బాగా కాలాలి. మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ఇందులో ఇంకా ఎండుమిరపకాయలు వేయట్లేదు, ఆల్రెడీ దాంట్లో కారం ఉంది కదా. ఆ పోపులో ఇది జల్లెడ పెట్టేసుకుని ఆ రసం పోసేసాను. అసలు నెయ్యి వాసనతో ఇల్లంతా గుమగుమలాడిపోయింది. ఆ తర్వాత ఆ జాలిని తీసుకొని గిన్నె మీద పెట్టి మళ్ళీ కొంచెం ఒక అర గ్లాసు నీళ్ళు పోసి బాగా స్మాష్ చేశాను గరిటతో. అది చేసేసరికి మళ్ళీ రసం దిగింది దాంట్లోకి. అది కూడా ఈ రసంలో పోసేస్తా, తిరగమూత వేసిన రసంలో. కొత్తిమీర శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని ముక్కలు కోసి పెట్టుకున్నాక మళ్ళీ నీళ్ళు పోసాం కదా, ఈ రసం మళ్ళీ ఒక పొంగు బాగా రానివ్వాలి, తెల్లినాక కొత్తిమీర వేసుకుని కట్టేయాలి. ఇవి చికెన్ కూర, ఫిష్ ఫ్రై, రొయ్యల ఫ్రై కాంబినేషన్ బాగుంటుంది రసం.